ప్రారబ్ధ కర్మను మన జీవితంలో మనం ఎంత ధర్మంగా ఉన్నా, ఎంత సాయం చేసినా కర్మ సిద్ధాంతం. మీరు పడే కష్టాలకు కారణం ఇదే. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 నిజాలు. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. జీవితంలో మనం ఎంత ధర్మంగా ఉన్నా, ఎంత సాయం చేసినా కొన్నిసార్లు కష్టాలు మనల్ని చుట్టుముడుతూనే ఉంటాయి. ఎవరికీ ద్రోహం చేయని నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఎప్పుడైనా ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారా? పక్కవాళ్లు ఏ తప్పు చేసినా, ఎదుటివాళ్లను మోసం చేసినా దర్జాగా బతుకుతుంటే, దేవుడిని నమ్ముకుని ఎవ్వరికీ ద్రోహం చేయని మనం మాత్రం కనీసం మనశ్శాంతి లేకుండా ఎందుకు అలమటిస్తున్నామని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అర్జునుడికి బోధించిన అద్భుతమైన కర్మ సిద్ధాంతం. కష్టాలను చూసి భయపడకుండా గుండె నిబ్బరంతో మన తలరాతను మనమే తిరగరాసుకునే అద్భుతమైన శక్తినిచ్చే 5 బ్రహ్మ రహస్యాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి ఏకాగ్రతతో వినండి. ముందుగా మన జీవితాన్ని శాసించే 3 రకాల కర్మల గురించి తెలుసుకోవాలి. కర్మ సిద్ధాంతం చాలా స్పష్టమైనది. మనం వేసిన విత్తనం మాత్రమే మొలకెత్తుతుంది. వేప విత్తనం వేసి తీయని మామిడి పండు కావాలంటే రాదు కదా. మొదటిది సంచిత కర్మ, అంటే ఇది గత అనేక జన్మలలో మనం చేసిన పాపపుణ్యాల మొత్తం నిల్వ. ఇదొక పెద్ద స్టోర్ రూమ్ లాంటిది. ఇందులో మనం చేసిన మంచి పనులు, చెడ్డ పనులు అన్నీ నిల్వ ఉంటాయి. రెండవది ప్రారబ్ధ కర్మ. ఆ పెద్ద స్టోర్ రూమ్ నుండి ఈ ఒక్క జన్మలో మనం అనుభవించడానికి భగవంతుడు తీసిచ్చిన ఒక చిన్న సంచి ఇది. lasting dewy glow, but without the chip sticky feel. Get Vaseline Gluta-Hya. Vaseline. మనకు వచ్చే కష్టాలు, భార్యాపిల్లలు, సుఖాలు, రోగాలు, ఆస్తిపాస్తులు అన్నీ ఈ ప్రారబ్ధ కర్మ సంచిలోవే. విల్లు నుంచి వదిలిన బాణం లాంటి ఈ ప్రారబ్ధ కర్మను మనం అనుభవించక తప్పదు. మూడవది ఆగామి కర్మ. ప్రారబ్ధం అంటే గతం తాలూకు పాతబాకీ అయితే, ఆగామి కర్మ అంటే భవిష్యత్తు కోసం దేవుడు మన చేతిలో పెట్టిన ఖాళీ చెక్కు. ఈ క్షణం మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం అనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దేవుడిచ్చిన కష్టం మన పాత కర్మలను కరిగించడానికి వచ్చిన అగ్ని లాంటిది. ఆ అగ్నిలో కాలిపోయి బూడిదవుతామా, లేక బంగారంలా మెరుస్తామా అన్నది మన చేతుల్లోనే ఉంది. ప్రారబ్ధ కర్మను మనం పూర్తిగా ఆపలేకపోయినా, దాని ప్రభావాన్ని బండరాయి నుండి చిన్న గులకరాయిలాగా మార్చేసే శక్తి శ్రీకృష్ణుడు చెప్పిన 5 రహస్యాలలో ఉంది. అందులో మొదటిది నిష్కామ కర్మ. మనం చేసే ప్రతి పని వెనుక నాకేంటి లాభం, లేదా నాకు పుణ్యం వస్తుంది కదా అనే చిన్న స్వార్థం దాగి ఉంటుంది. అదే మనల్ని కర్మబంధనాల్లో ఇరికిస్తుంది. కర్మ చేయడం వరకే మనకు హక్కు ఉంది, ఫలితం మీద లేదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాగని ఫలితం ఆశించకపోతే పనిమీద శ్రద్ధ ఎలా వస్తుంది? ఇక్కడే శ్రీకృష్ణుడు యజ్ఞ భావన గురించి వివరించాడు. మనం చేసే ప్రతి పనిని, అది వ్యాపారం కావచ్చు, దానం కావచ్చు, కుటుంబాన్ని పోషించటం కావచ్చు, దానిని దేవుడికి అర్పించే ఒక పూజలా చెయ్యాలి. ఒక సైనికుడు దేశం కోసం ప్రాణం ఇస్తాడు, ఎందుకంటే అది అతని కర్తవ్యం. అందులో అతని స్వార్థం ఉండదు. అలా ఎప్పుడైతే మన బాధ్యతను నెరవేరుస్తూ ఫలితాన్ని భగవంతుడికి వదిలేస్తామో, ఆ పాపపుణ్యాలు నీటిమీద తామరాకులా మనకు ఏమాత్రం అంటుకోవు. రెండవ రహస్యం అంత్యకాల స్మరణ. మనిషి తన శరీరాన్ని వదిలేటప్పుడు ఏ భావనతో, ఏ ఆలోచనతో ఉంటాడో తర్వాతి జన్మలో ఖచ్చితంగా అదే గమ్యాన్ని పొందుతాడు. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో మనకు అన్యాయం చేసిన శత్రువు మీద విపరీతమైన పగతో, వాడిని వదిలిపెట్టను అనే తీవ్రమైన ద్వేషంతో కన్నుమూస్తే ఆ పగ ఎంత బలంగా ఉంటుందంటే, మరుజన్మలో అదే వ్యక్తి మనకు భార్యగానో కొడుకుగానో పుట్టి మళ్లీ కర్మబంధంలోకి లాగుతారు. దీన్నే రుణానుబంధం అంటారు.
భార్యాపిల్లలు, బంధువులు, శత్రువులు అందరూ పాత బాకీలు తీర్చుకోవడానికే మన జీవితంలోకి వస్తారు. ఆ లావాదేవీ పూర్తవగానే మనల్ని వదిలి వెళ్ళిపోతారు. అందుకే మనకు కీడు చేసిన వాడిని కూడా క్షమించగలగటం, లేదా ఆ తప్పును దేవుడికి వదిలేసి వాళ్లను ఉపేక్షించటం మనం నేర్చుకోవాలి. అప్పుడే ఈ జనన మరణాల కర్మచక్రం నుండి మనం శాశ్వతంగా బయటపడతాము. 3వ రహస్యం అకర్తృత్వ భావన. మన కష్టాలకు అతిపెద్ద కారణం నేను చేస్తున్నాను అనే అహంకారం. నేను దానం చేశాను, నేను సాధించాను, నేను నా కుటుంబాన్ని పోషించాను అనుకున్నప్పుడు కర్మ అనే మసి మనకంటుకుంటుంది. ఒక దీపం వెలుగులో పవిత్రమైన గ్రంథం చదువుతారు. అదే వెలుగులో దొంగతనం కూడా చేస్తారు. కాని ఆ పాపపుణ్యాలు దీపానికి అంటుకోవు. ఎందుకంటే అది కేవలం సాక్షి మాత్రమే. మన ఆత్మ కూడా అటువంటిదే. లోపల ఖాళీగా బోలుగా ఉండే వేణువు ద్వారానే శ్రీకృష్ణుడు తన ఊపిరితో అద్భుతమైన సంగీతాన్ని పలికించగలడు. ఒకవేళ నేనే పాడుతున్నాను అని ఆ వేణువు అనుకుంటే అపశృతి వస్తుంది. మనలో అహంకారం పోయి నేను ఏమీ కాదు, నేను కేవలం ఒక నిమిత్త మాత్రుడిని, ఈ సృష్టిలో అన్నీ చేయిస్తున్నది ఆయనే అనే భావన మన మనసులో బలంగా నాటుకుపోవాలి. 4వ రహస్యం లోక సంగ్రహం లేదా ధర్మ సూక్ష్మం. కర్మ సిద్ధాంతంలో మనం ఏ పని చేశామో అన్న దానికంటే ఏ ఉద్దేశ్యంతో చేశామో అనేది ఎంతో ముఖ్యం. పైకి ధర్మంలా కనిపించేది అధర్మం కావచ్చు, అధర్మంలా కనిపించేది పరమధర్మం కావచ్చు. ఉదాహరణకు, ఒక డాక్టర్, ఒక దొంగ ఇద్దరూ మనిషి శరీరాన్ని కత్తితో కోస్తారు. రక్తం వస్తుంది, నొప్పి కలుగుతుంది. కాని డాక్టర్ ఉద్దేశ్యం ప్రాణం కాపాడటం కాబట్టి అది పూజ అవుతుంది. దొంగ ఉద్దేశ్యం ప్రాణం తీయడం కాబట్టి అది పాపమవుతుంది. అలాగే వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా 10 మందికి మేలు జరుగుతుంది, ధర్మం నిలబడుతుంది అనుకున్నప్పుడు మనం తీసుకునే అత్యంత కఠిన నిర్ణయాలు కూడా కర్మయోగమే అవుతాయి. దేవుడు చూసేది మన చేతులను కాదు, మన హృదయాన్ని అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. 5వది మరియు అన్నిటికంటే అత్యున్నతమైన, శక్తివంతమైన ఆఖరి రహస్యం సంపూర్ణ శరణాగతి. మనం మన బుద్ధితో, మన తర్కంతో కర్మను ఎన్నటికీ జయించలేము. కర్మ అనేది దేవుడి చట్టమైతే భక్తి అనేది ఆయన అపారమైన ప్రేమ. చట్టం కంటే ప్రేమ ఎప్పుడూ గొప్పదే. ఒక పిల్లాడు రద్దీగా ఉండే జాతరలో తన తండ్రి వేలు పట్టుకుని నడుస్తున్నప్పుడు వారికి ఎలాంటి భయం ఉండదు. ఎందుకంటే వాడి నాన్న వాడిని కాపాడుతాడని వాడికి తెలుసు. ఒకవేళ నేనే నడవగలను అని అహంకారంతో చెయ్యి వదిలేస్తే జాతరలో తప్పిపోతాడు. మన జీవితం కూడా అంతే. కర్మ అనే జాతరలో ఎప్పుడైతే మన లాజిక్స్ని, అహంకారాన్ని పక్కనపెట్టి, కృష్ణా, నా బలం చాలదు, నా జీవితం నీ ఇష్టం, కష్టాలిస్తే ప్రసాదంలా తీసుకుంటా, సుఖాలిస్తే బహుమతిలా తీసుకుంటా అని సంపూర్ణంగా ఆ భగవంతుడిని శరణు వేడుకుంటామో ఆ క్షణమే మన కర్మల ఖాతా పుస్తకం చిరిగిపోతుంది. శరణాగతికి ఉన్న శక్తి ముందు విధిరాత కూడా తలవంచుతుంది. దేవుడు మనకు కష్టాలిచ్చేది మనల్ని శిక్షించడానికి కాదు, అహంకారం అనే రోగాన్ని తగ్గించడానికి తల్లిపోసే చేదు మందులాంటిది ఆ కష్టం. బండరాళ్ళ లాంటి మన తలరాతలను అందమైన శిల్పాలుగా మలుచుకునే అద్భుతమైన శక్తి ఈ 5 సూత్రాల్లో ఉంది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా అవి మన కర్మలను శుద్ధి చేయడానికి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావించాలి. ఈ వీడియోలోని సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడిందని మనసారా ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ అద్భుతమైన కృష్ణతత్వాన్ని, ధర్మ సూక్ష్మాలను మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఇది నలుగురికి చేరితే వారి జీవితాల్లో కూడా ఒక కొత్త వెలుగు వస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో భక్తితో